ఆధునిక సమాజంలో కుటుంబ వ్యవస్థ క్షీణిస్తుందా అంటే కొన్ని సందర్భాల్లో అవునని అనిపిస్తోంది. పరాయి వ్యక్తుల మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు మహిళలు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమలు ఆప్యాయతలు పూర్తిగా అడుగంటిపోతున్నాయంటే అవునని అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా దారుణాలకు తెగబడుతున్నారు. ప్రియులతో కలిసి కట్టుకున్న భర్తలను హతమార్చడం ఇటీవలి కాలంలో రివాజుగా మారుతుంది. అలాంటి ఘటనే మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ ఘోరం జరిగింది. చింతగుంటవాసి డోలా లక్ష్మణ్ మరణంలో బిగ్ ట్విస్ట్ ఇది. హార్ట్ అటాక్ కాదు హత్య అంటూ తల్లిదండ్రులు చెప్తున్నారు. లక్ష్మణ్కు 15 ఏళ్ల క్రితం బిందు పావనితో ప్రేమ వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఈ నెల 10వ తేదీ రాత్రి లక్ష్మణ్ కుమార్ చనిపోయాడు. హార్ట్ అటాక్ అని చెప్పి భార్య పావని చెప్తోంది. అదే నిజమని నమ్మి అంత్యక్రియలు కూడా చేశారు కుటుంబ సభ్యులు. అయితే ప్రదీప్ అనే వ్యక్తితో పావనికి వివాహేతర సంబంధం ఉంది. 10వ తేదీన ముగ్గురి మధ్య గొడవ జరిగిందంటున్నారు స్థానికులు. అదే రోజు లక్ష్మణ్ కుమార్ మృతి చెందాడు. అయితే ప్రియుడు దేవరపల్లి ప్రదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తమ కొడుకుని కోడలే చంపిందంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని వెలికి తీశారు పోలీసులు. 3 గంటల పాటు మళ్ళీ పోస్ట్ మార్టం నిర్వహించారు వైద్యులు. మీరు చూస్తున్న దృశ్యాలు ఇద్దరు భర్త ప్రియుడు మధ్యలో ఈ పావని ఉంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఈ అక్రమ సంబంధమే చోటు చేసుకుందంటూ తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెంకట నరసింహాపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. లక్ష్మణ్ పావని అనే జంట సుమారు 15 ఏళ్ల క్రితం పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్నా కూడా వీరి జీవితం బాగానే ఉంది. అయితే అద్దెకు ఒక ఇంట్లో నివసిస్తూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అంతా బాగానే ఉంది. 2 ఆడపిల్లలు కూడా పుట్టారు. కానీ మధ్యలో ఎప్పుడైతే 3వ వ్యక్తి ఎంటర్ అయ్యాడో దాంతో కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబ కలహాలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తగాదాలు, ప్రియుడితో సన్నిహితంగా ఉంటున్నటువంటి ఫోన్లలో మాట్లాడడం లేదా ప్రియుడితో సన్నిహితంగా వ్యవహరించే తీరుతో ఒకసారిగా భర్త కూడా భార్యతో గొడవపడ్డ తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో ముగ్గురు కూడా గొడవపడ్డారు. గొడవపడ్డ రోజే లక్ష్మణ్ మృతి చెందడం మొత్తం మీద కలకలం రేపుతోంది. ఇక సమీప బంధువు ప్రదీప్ అనే వ్యక్తి వీళ్ళ జీవితంలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పావని ప్రదీప్ల మధ్య అనుచితమైన పరిచయం ఏర్పడి క్రమంగా అది అక్రమ సంబంధంగా మారింది. ఈ వ్యవహారం లక్ష్మణ్కి తెలిసే వరకు పావని ప్రదీప్తో సంబంధాలు కొనసాగించింది. కానీ భర్తకు విషయం తెలిసిన తర్వాత ఇంట్లో తగాదాలు మొదలయ్యాయి. ప్రదీప్తో సంబంధాలు కొనసాగించడం వల్ల లక్ష్మణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఏం జరిగిందేమో తెలియదు. కానీ నెల 13వ తేదీన నరసింహాపురంలో లక్ష్మణ్ విగత జీవిగా పడి ఉన్నాడు. భార్య పావని ఏమీ తెలియనట్లు హడావుడిగా చింతకుంట గ్రామంలో అంత్యక్రియలు జరిపించింది. సో మొత్తం మీద భార్య వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన భర్త తరపు బంధువులు ఆరా తీశారు. క్రమంలోనే పావని ప్రదీప్ మధ్య ఉన్న సంబంధం బయటపడింది. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే తానే ప్రియుడు ప్రదీప్తో కలిసి హత్య చేసినట్లుగా పావని ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ ఘటనపై లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రదీప్ పావన్ని అదుపులోకి తీసుకున్నారు. 2ని అరెస్ట్ చేశారని పోస్ట్ మార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని వెలికి తీస్తామని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని వెలికి తీసి మళ్ళీ 3 గంటల పాటు పోస్ట్ మార్టం నిర్వహించినట్టు తెలిసింది వైద్యులు. రైట్, మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంలో మళ్ళీ వివాహేతర సంబంధమే. 2 భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతోనే పచ్చని కాపురంలో చిచ్చు పెట్టినట్లయింది. అనవసరంగా ఆ కాపురం చెడగొట్టుకోవడమే కాదు కట్టకట్టాల పాలవలసిన పరిస్థితి ఆ మహిళది. రైట్, ఈ వ్యవహారానికి సంబంధించి మృతుడి బంధువులు అలాగే పోలీసులు స్పందించారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడు చూద్దాం. హడావుల్లో అదంతా కానిచ్చేసాము, అంత్యక్రమం కానిచ్చేసేసాము. తర్వాత రోజు మా బాబాయ్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ తీసుకొని అక్కడ విఎన్పురం కాలనీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇలా నైట్ అంతా గొడవాడుకున్నారు. ఆ గొడవాడుకునేటప్పుడు ఆ దేవరపల్లి ప్రదీప్ అనే అతను కూడా అక్కడే ఉన్నాడు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. వాళ్ళిద్దరి సంబంధం ఏంటంటే వాళ్ళిద్దరికి సెక్చువల్ రిలేషన్షిప్ ఉందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పినారు. ఒకసారి మాకు కూడా కనిపించారు. మేము వార్నింగ్ ఇచ్చాము, 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చినా కానీ వాడి పద్ధతి మార్చుకోలేదు. ఇప్పుడు డైరెక్ట్గా మా బాబాయ్నే హత్య చేశారు 2 కలిసి. ఈ ప్రూఫ్లన్నీ మేము అక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దానివల్ల ఈరోజు వచ్చి పోస్ట్ మార్టం చేశారు.
ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ఎట్లా ఉందండి? ఇప్పుడు ఆవిడ ఇప్పుడు ఎవరి కస్టడీలో ఉంది? ఇప్పుడు పోలీసుల దగ్గర ఉందా? ఆవిడ లేకపోతే పరారిలో ఉందా? పరారులోనే ఉంది. ఇప్పుడు ఆవిడ అతను ప్రదీప్ అనే అతను పరారులోనే ఉన్నాడండి. అతను ప్రదీప్ అనే అతను పరారులో అతను ఉన్నాడు. ఎవరండి? అతను ఈ ఊరేనండి. ఏం పని చేస్తాడు అతను? ఇక్కడ గన్నవరం రిలయన్స్ జియో కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తాడు. ఈ రోజు డ్యూటీలో కూడా ఉన్నాడు అతను. అది మా బాబాయ్ గారి వైఫ్ మాత్రం అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంది. వెళ్ళినాక యాక్సిడెంట్ జరిగింది, కాల్ సర్జరీ చేయించుకున్నాడు అయ్యా. మరి పొద్దాకి 24 గంటలు అక్కడ ఉంటున్నాడంట. ఆ నైట్ కూడా ఆడు అక్కడ ఉండి నా కొడుకు మేము వెళ్తే బయట ఉండి మంచినీళ్ళు తక్కువ కూడా ఇష్టపడదయ్యా. వాళ్ళు వస్తే సంతోషిస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చినా కానీ ఎంతో ఆనందం ఉంటుందయ్యా. వేరే అబ్బాయితో సంబంధం ఉంది, నా కొడుకుని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిందయ్యా. తీసుకెళ్ళి ఆడపిల్లలు 2 ఉన్నారు. ఆ అబ్బాయిని కలుపుకుని నా కొడుకుని ఇంకా వేరే వ్యక్తులతో కూడా సంబంధం ఉండి కలిపి చంపారయ్యా నా కొడుకుని. ఆ పిల్లలకి నా కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకెనకమాల ఎంతమంది ఉండారో తెలియదయ్యా. వాళ్ళందరినీ కఠినంగా శిక్షించయ్యా. ఆయన ఎవరమ్మా? ఏందయ్యా అతను ఇప్పుడు ఎవరితో? చింతకుంటానయ్యా. అతను కూడా చింతకుంటా. చింతకుంట గతంలో ఇద్దరికి కలిసి ఉంటున్నారని ఏమైనా తెలిసిందా? ఇతను మాట్లాడతాడని కానీ మాట్లాడతాడని తెలిసి గొడవ అయ్యిందయ్యా. గొడవ అయ్యే ఇక్కడ జాగట్లేదని కాలనీకి తీసుకెళ్ళింది. కాలనీకి తీసుకెళ్ళి 4 నెలలు అవుతుందయ్యా. ఇంతలో నా కొడుకుని అంతం చేసేసి. పిల్లలు చదువుతున్నారమ్మా? వాళ్ళ పిల్లలు 7వ పిల్ల చదువుతుందయ్యా, 5వ పిల్ల చదువుతుంది. మాకు 18వ తారీఖున ఈ నెల ఆగస్టు నెల 18వ తారీఖున ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఆ రిపోర్ట్కి సారాంశం ఏంటంటే, డోలా లక్ష్మణ్ కుమార్ అని విఎన్పురం కాలనీలో నివాసం ఉండే ఒక వ్యక్తి, ఆయన 10వ తారీఖు తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్తో చనిపోయినట్లుగా ఆమె భార్య చెప్తే, దాన్ని ఈ చనిపోయిన మృతుని యొక్క తల్లిదండ్రులు నమ్మి బాడీని పూడ్చిపెట్టడం జరిగింది. తర్వాత బాడీని పూడ్చిపెట్టిన తర్వాత కొన్ని అనుమానాలకి తావు రావటము, ఆ అనుమానాల వల్ల ఆయన యొక్క చావుపై అనుమానం ఉంది, మృతికి కారణం సరైన కారణం తెలుసుకోవాల్సిందిగా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక అనుమానాస్పద మృతి కేసుగా ఒక కేసు రిజిస్టర్ చేసి ఈరోజు అంటే 21వ తారీఖున ఎంఆర్ఓ గారు అలాగే టీమ్ ఆఫ్ డాక్టర్స్తో వెళ్ళి బాడీని చింతకుంట విలేజ్లోని పూడ్చిపెట్టుకున్న బాడీని ఎగ్జామినేట్ చేయటం, అక్కడే టీమ్ ఆఫ్ డాక్టర్స్తో పోస్ట్ మార్టం కండక్ట్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం కండక్ట్ చేసిన తర్వాత బాడీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాం. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టు రావాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్టు అంటే పిఎం చేసిన డాక్టర్స్ విసరాది ప్రిజర్వ్ చేయటం, అలాగే హిస్టోపాథాలజీకి పంపించడానికి సంబంధించిన కొన్ని బాడీ ఆర్గాన్స్ అవి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వచ్చిన కాజ్ ఆఫ్ డెత్ని బట్టి టెక్నికల్గా దాని మీద మేము ముందుకి వెళ్ళి చర్య తీసుకుంటాం. మొత్తం వ్యవహారంలో భారీ శైలిపై అనుమానం వచ్చిన బాధితుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆరా తీశారు. మొత్తం వ్యవహారం బయటపడింది. అయితే మళ్ళీ ఆ మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి రీపోస్ట్ మార్టం చేసినట్టుగా కూడా తెలిసింది. 3 గంటల పాటు వ్యవహారం కొనసాగింది. మొత్తం మీద ప్రియుడితో కలిసి ప్రదీప్ అనే వ్యక్తితో కలిసి పావని భర్త లక్ష్మణ్ను హతమార్చినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో పచ్చని కాపురంలో 3వ వ్యక్తి ఎంట్రీ అవడంతోనే సంసారం పూర్తిగా దెబ్బతీసుకుని తిరిగి ఆమె కూడా కటకటాల పాలవలసిన పరిస్థితి కనబడుతుంది. సో గన్నవరంలో జరిగిన ఈ వ్యవహారం ప్రస్తుతం సంచలనం రేపింది. మా కొలీగ్ శివ జైన్ అవుతున్నారు. శివ, గన్నవరంలో జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మృతుడి బంధువులు ఏమంటున్నారు? నిజంగా ఈ ప్రియుడితో కలిసి ఆమె హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారా? ఏం జరిగింది? మొత్తం మీద చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో వాయు వరసలు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఆలస్యంగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. గన్నవరం మండలం చిక్కవరం గ్రామాన్ని శివారు ప్రాంతానికి సంబంధించి లక్ష్మణ్ అనే వ్యక్తికి 15 ఏళ్ల క్రితం బిల్లు పావంతో ప్రేమ వివాహం జరిగింది. వీరికి 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే కేసరపల్లి శివారులో 4 నెలల నుంచి కూడా ఉద్యోగరీత్యా లక్ష్మణ్ అంటున్నాడు. అయితే అక్కడే పావని అనే భార్యకి ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పరిచయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వెంకటాపురం కాలనీలో ప్రియుడితో కలిసి భర్తను చంపిందని చెప్పి కూడా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే మొదటగా గుండెపోటుతో చనిపోయాడని చెప్పి బంధువులందరినీ నమ్మించింది పావని. అయితే ఆ తర్వాత మృతిపై అనుమానాలు రావడంతో కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కూడా రీపోస్ట్ మార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని వెలికి తీసి దాదాపు 3 గంటల పాటు పైగా కూడా పోస్ట్ మార్టం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తా ఉంది. అయితే వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు కూడా తల్లిదండ్రులు పోలీసులు భావిస్తా ఉన్నారు. అయితే చిత్తగుంటలో అక్కడ అంత్యక్రియలు జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కొడుకుని మా కోడలే చంపిందని చెప్పి గన్నవరం పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. వెంకట నరసింహ కాలనీకి సంబంధించి సమీప బంధువు ప్రదీప్ అనే వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ప్రదీప్ పరారులో ఉన్నట్లు తెలుస్తా ఉంది. పావరికి సంబంధించి పోలీసులు స్టేట్మెంట్ చేసి విచారించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె అయితే అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ ముద్ద సంబంధించి కూడా అనుమానాలు అయితే కొనసాగుతున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇది హత్య జరిగిందా లేకపోతే నిజంగా హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు అనే దానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. మరొక వైపు వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం నేపథ్యంలోనే చూసిన సమయంలోనే ముగ్గురికి గొడవైనట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ ముగ్గురి గొడవైనట్లుగా అతను మరణించినట్లు కూడా స్థానికులు చెప్పినట్టు తెలుస్తాం. సో మొత్తం ఈ ఓవరాల్ చూసేటప్పుడు కొంత అనుమానాస్పదం కొనసాగుతోంది. పోలీసులు కొన్ని నిజాన్ని నిధితీర్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో ఇది గన్నవరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడం, ఇక ప్రియుడి మోజులో పడి అక్రమ సంబంధ నేపథ్యంలో ఏకంగా భర్తను హతమార్చినట్టుగా పావని ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే మళ్ళీ పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఆ వ్యక్తిని 3 గంటల పాటు క్షమించి బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం పోలీసులు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ వ్యవహారంలో అంటే భర్తలను ఏదైనా చేసేందుకు అంటే అక్రమ సంబంధం మోజులో పరాయి వ్యక్తి మోజులో ఏది చేసేందుకైనా వెనుకాడట్లేనట్టుగా కనబడుతోంది. భార్యాభర్తల అన్యోన్య బంధాలు ఈ వివాహేతర సంబంధాల వల్ల కుప్పకూలుతున్న పరిస్థితి కనబడుతోంది. అసలు భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు వస్తే కూర్చొని మాట్లాడుకునే పరిస్థితులు ఉండేవి, లేదా గొడవలైనా కూడా పెద్దల జోక్యంతో సర్దుబాటు జరిగేవి. కానీ ఇప్పుడు ఏకంగా హతమార్చడం అంటే అడ్డు తొలగించుకోవడమే పనిగా చాలా దారుణమైన ఆలోచన చేస్తున్నారు. ఈ దారుణమైన ఆలోచనలతోనే సమాజంలో ఈ క్రైమ్ పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరీ ముఖ్యంగా మహిళల ఆలోచన ధోరణి చాలా డిఫరెంట్గా ఉంది. ముఖ్యంగా భర్తలు భార్యలు ఏదన్నా మాట అనాలంటే కూడా భయపడుతున్నారంటే ఆశ్చర్యం కానవసరం లేదు. ఎందుకంటే పూర్తిగా దారుణంగా తయారవుతున్న పరిస్థితులు. ఏదో చిన్నపాటి గొడవలు వచ్చినా లేదా ఇంకేదైనా తప్పు ఎవరి వైపు ఉన్నా మాటలు అనుకుంటారు, తిట్టుకుంటారు, కొద్ది రోజులు మాట్లాడుకోకుండా ఉన్నా మళ్ళీ కలిసిపోతారు, లేదా పెద్దలు జోక్యంతో ఏదో అయిపోతుంది. కానీ ఏకంగా ఇక అడ్డు తొలగించుకోవాలి, లేదా అంటే పరాయి వ్యక్తి మోజులో ఉన్నప్పుడు కంప్లీట్గా ఏమవుతుందో ఏంటో, మరి ఆలోచన ధోరణి ఎటువైపు వెళ్తుందో, ఎందుకు ఇలా మారిపోతున్నారో తయారవుతుందో తెలియదు. కానీ నేరాలకు పాల్పడుతున్నారు. ఏకంగా కుటుంబ సభ్యుల్ని హత్య చేస్తున్నారు. హత్య చేసి ఇప్పుడు కట్టకడాల పాలవుతున్నారు. మధ్యలో పిల్లలు ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి. ఏదేమైనా ఇలాంటి ఘటనలన్నీ కూడా ఒక గుణపాఠంగా కావాలి సమాజానికి. దీని ద్వారా చాలామంది తెలుసుకోవాల్సిన అంశం కుటుంబ వ్యవస్థ ఏ రకంగా విచ్ఛిన్నమవుతుందనేది ఈ ఘటనలు మనకు ప్రూవ్ చేస్తున్నాయి. అందుకే ఇలాంటి వార్తలు చెప్పే ముందు మీకు మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. చాలా ఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు విజయవాడ వంతు, గన్నవరం వంతు అంతే. నిన్న మొన్న గత రెండు నెలల నుంచి కూడా ఇలాంటి వార్తలే. మేఘాలయ హనీమూన్ కేసు నుంచి వరుసగా ఇవన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని చూడండి, నాకు ఆ భర్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇతనితో కూడా లవ్ మ్యారేజ్ ఫస్ట్. తర్వాత ఈ ప్రదీప్ అనేవాడు ఏదో బంధువు అంట, మధ్యలో ఈ ఇద్దరి మధ్యలో దూరి వాడు ఇప్పుడు కాపురంలో నిప్పులు పోసాడు. సరే వాడు పోసాడంటే ఇక్కడ 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కదా. సో వాడిని ఒక్కడిని బ్లేమ్ చేసే కంటే ఇప్పుడు ఈవిడ కూడా ఏదేమైనా ఇది తప్పుడు సంకేతాలు, తప్పుడు వ్యవహారం. సమాజంలో ఇలాంటివి చూసి చాలామంది ఒక లెసన్ నేర్చుకోవాల్సిన అవసరం మీద కనబడుతుంది. మొత్తం మీద అతను మరణించిన తర్వాత బంధువులకు డౌట్ వచ్చింది. సో ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసుల దృష్టి తీసుకెళ్లారు. ఆమె కూడా ఒప్పుకొని తెలిసింది. సో మొత్తం మీద ఇలాంటి వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. సో గన్నవరంలో జరిగిన ఘటన సంచలనంగా మారింది.